హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటబ్బా ఎక్కడుంది ప్లేస్, తిని ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటున్నారు కదా. వెయిట్ 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 నేను మీకు డీటెయిల్గా అయితే చెప్పేస్తాను. అసలు ఏంటిది, ఎందుకు చూపిస్తున్నాను, అసలు మీకు ఎలా అవసరం అవుతుంది అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తాను. అసలు ఫస్ట్ నేను ఏదైనా చెప్పే ముందు మీరు ఫస్ట్ దీనికి ప్రీమియం క్వాలిటీ, దీని రిచ్నెస్ అయితే చూడండి. కానీ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మన చిన్ని వారి విడిదిల్లండి. ఇది ఇప్పటికే మీకు అందరికి తెలిసి ఉంటుంది. సో ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్దామని చెప్పేసి అయితే నేను బ్లాగ్ చేస్తున్నాను. ఈ అంకుల్ అయితే దీని ఓనర్ అనమాట. ఈ అంకుల్ కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పారు, అవి మీకు లాస్ట్లో మెన్షన్ చేస్తాను చూడండి. లాస్ట్ ఆఫ్ ది వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పేస్తాను. ఇక్కడైతే పైన మనకి ఇలా బ్యాంకెట్ హాల్ లాగా ఉంది కదా, కింద అయితే డెజర్ట్ హౌస్ అని అయితే పెట్టారనమాట. అక్కడైతే మనకి ఇక్కడ ఒంగోలులో చాలా ఐటమ్స్ దొరకనివి అయితే ఉన్నాయన్నమాట. అందులో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి, అందులోనూ మళ్ళీ మంచి ప్రీమియంగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ గార్లిక్ బ్రెడ్ తినాలనిపించింది. సో ఇప్పటివరకు చాలా దగ్గర ట్రై చేశాను, హైదరాబాద్లో అక్కడ ట్రై చేశాను. తర్వాత ఒంగోలులో అంత మంచిగా నాకు ఎక్కడ దొరకలేదు. యాక్చువల్లీ వేరే వేరే దగ్గర మొన్న రీసెంట్గా కూడా ట్రై చేశాను, కానీ నాకు అసలు అంత టేస్ట్ నచ్చలేదు. కానీ ఇక్కడ తిన్న గార్లిక్ బ్రెడ్ అయితే నాకు యాక్చువల్ హైదరాబాద్లో టేస్ట్ ఎలా అనిపించిందో సేమ్ అలాగే అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా యూనిక్గా, చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి పైన ఫంక్షన్ హాల్ తీసుకుంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి గెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంగేజ్మెంట్కి అలా తీసుకుంటే బ్రైడ్కి, బ్రైడ్ గ్రూమ్కి అలా. యాక్చువల్లీ ఇక్కడ చూపిస్తున్నది రూమ్ అనమాట. ఫంక్షన్ హాల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కోసం 2 రూమ్స్ ఎక్స్ట్రాగా ఇస్తారు కదా, ఆ రూమ్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి. బెడ్స్ అవి చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా మనకి ఒక లాకర్ లాగా డ్రెస్సింగ్ టేబుల్ అనుకోండి అలా ఇచ్చారు. తర్వాత ఏసీ కూడా ఉంది. 2 రూమ్స్లో ఏసీ ఉంది, ఫంక్షన్ హాల్లో కూడా ఏసీ ఉంది. యాక్చువల్గా వీళ్ళ దాంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఫంక్షన్ హాల్ మనం తీసుకుంటాం కదా, డెకరేషన్ మన ఇష్టం, మనం ఎక్కడి నుంచి అయినా పిలుచుకోవచ్చు, వీళ్ళు ఏం ఛార్జ్ చేయరు. అది వీళ్ళ దాంట్లో నాకు చాలా బాగా నచ్చింది. ఫంక్షన్ హాల్ కి రూమ్ కి ఎంత ఛార్జ్ చేస్తారు? 15. ఇది పోలేరమ్మ గుడి. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్నది మన చిన్నివారి విడిదిల్లు అనమాట. పోలేరమ్మ గుడి కాడ మీరు దేవరాజ్ హాస్పిటల్ దగ్గర ఫంక్షన్ హాల్ వస్తుంది. కిట్టి పార్టీస్ కానీ, బర్త్డేస్ కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ చేసుకోవచ్చమ్మా. డెకరేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. పైన 2 రూమ్స్ వస్తాయి, డైనింగ్ ఏరియా కూడా వస్తుంది, ప్లస్ నీట్గా ఉంటుంది. చిన్నివారి విడిదిల్లు నియర్ పోలేరమ్మ గుడి టెంపుల్. ఫంక్షన్ హాల్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.